ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తున్నారు. ప్రైవేట్ చేసేసారు. మరి ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ అనేది లేకపోతే ఇప్పుడు మనలాంటి సామాన్య ప్రజలు, పేదవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం ఎలా బాగు చేసుకుంటారు? అలా తీయకూడదమ్మా అది. మరి అది లేదు మరి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది తీసేసారు. పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఉంచుతానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడుగా. ఎందుకు తెస్తాడు? తీసేసారు కదా! ప్రజలందరూ ఇప్పుడు అదే బాధపడుతున్నారు. మేము ఎంతమందిని అడిగితే తీసేసారు అని చెప్పి చాలామంది మాతో బాధపడుతున్నారు. అది లేకపోతే పేద ప్రజలు ఎలా ఆరోగ్యం బాగు చేయించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సమావేశం వేసుకున్న తర్వాత, మీటింగ్ వేసుకున్న తర్వాత మాట్లాడతామని చెప్పారు నిన్న వార్తల్లో. అన్ని వాళ్ళు మరి మేమందరం కూర్చొని కూటమి ఈ రోజేనేమో మరి. తర్వాత ఇళ్ళ గురించి 2వ తారీఖు నుంచి ఇల్లు విడుదల చేస్తామన్నారు. ముందు మీరు కూడా అడగండి. ముందు పిల్లలకి ఫీజులు కట్టాలి, రియంబర్స్‌మెంట్లు అవి అడగండి. ఇవన్నీ తర్వాత చేయమని చెప్పండి. ఎందుకంటే మీ పిల్లలు చదువుకోవాలి కదా! మేము కూడా కొద్దిగా ఆలోచిస్తాంగా. ఆయన గారు బాధపడుతుంటే మేము చూస్తూ ఉండలేము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని పథకాలు అన్ని పథకాలంటే రోడ్లని గొయ్యలు ఆ? ఇచ్చాడు. ఇవ్వలేదని మాత్రం మేము అనం. అన్నీ ఇచ్చాడు. రేషన్ కార్డులు ఇదిగో 5 సంవత్సరాల నుంచి అవిటాయన ఉన్నాడు ఇక్కడ. ఎన్ని చోట్ల తిరిగామో భగవంతుడికి మాకు తెలుసు. ఇంతవరకు పింఛన్ రాలేదు ఆయనకి. ఇంతవరకు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ రాలేదు. మరి ఆయన్ని తీసుకురండి. పచ్చివాతం వచ్చి 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏంటి గన్నవరం అన్నారు, మా అదేంటి చేపలు ఏంటి చుచులా బందర్ అన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు, కలెక్టర్ గారు అన్నారు. ఎన్ని చోట్లకి తిరిగాము. ఇంతవరకు పింఛన్ రాలేదు మా మరిది గారికి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందంటారా? కొద్దిగా ఆగండి అమ్మ. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత చెప్తాం ఏ విషయం కూడా.